easy. అనగనగా ఒక ఊరిలో పరమానందయ్య గారు ఆయన 10 మంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు గురువు గారికి ఒక పెద్ద బుట్ట నిండా తాజా జిలేబీలు దక్షిణగా వచ్చాయి. గురువుగారు శిష్యులను పిలిచి, చూడండి అబ్బాయిలు, నేను పొరుగురికి వెళ్తున్నాను. ఈ జిలేబీలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని తింటే కడుపులో ఎలుకలు పరిగెత్తుతాయి. అందుకే ఎవరు వీటిని ముట్టుకోకండి అని చెప్పి వెళ్ళారు. భలే పని చేశాను. ఆ జిలేబీ వెంగలప్పులు భయంతో వణికిపోయారు. నా జిలేబీలు నాకే దక్కుతాయి. హాయిగా వెళ్ళి ఆ పక్క ఊరి విందు ముగించుకుని వస్తాను. గురువుగారు వెళ్ళగానే శిష్యులందరూ ఆ బుట్ట చుట్టూ చేరారు. మొదటి శిష్యుడు, ఒరేయ్ గురువుగారు, ఇవి ప్రమాదం అన్నారు కదా, అంటే ఇవి విషం అన్నమాట. రెండో శిష్యుడు, మరి అంత విషపూరితమైన పదార్థం మన ఇంట్లో ఉండడం మన గురువుగారి ప్రాణాలకి ప్రమాదం కదరా. మూడవ శిష్యుడు, అవును, మనం ప్రాణాలకు తెగించి ఆ విషయాన్ని అంతం చేయాలి. అప్పుడే మన గురువుగారు క్షేమంగా ఉంటారు. వెంటనే 10 మంది శిష్యులు కలిసి ఒక్కో జిలేబీని పట్టుకుని గురువుగారి కోసం ఈ త్యాగం చేస్తున్నామంటూ బుట్ట మొత్తం ఖాళీ చేసేశారు. జిలేబీలు తిన్నాక శిష్యులకి ఒక అనుమానం వచ్చింది. ఏంట్రా, గురువుగారు చెప్పారు కదా విషం పాములని. కానీ నాకైతే ఏ అనిపించట్లేదు. విషం రుచి ఇంత తీయగా ఎందుకుందిరా? అవును, రుచి తీయగానే ఉంది, కానీ ఇది విషం కాదా? అవును, ఏంటిది? అంటే గురువుగారు మనకి అబద్ధం చెప్పారా? ఒకవేళ ఆ బుట్టలో ఉన్నవి సాధారణమైన జిలేబీలు అయితే అప్పుడు మనం చేసిన త్యాగం వృధా అయిపోయినట్లే కదరా. నిజమే కదా, మనం గురువుగారిని మోసం చేశామా లేక గురువుగారే మనల్ని మోసం చేశారా? ఏంటో ఏమీ అర్థం కావట్లేదురా. ఇంతలో గురువుగారు రానే వచ్చారు. అందులో మొదటి శిష్యుడు, గురువుగారు, మీకు శుభవార్త అండి. మీ ప్రాణాలు కాపాడడం కోసం మేమందరం ఆ విషపు జిలేబీలను తినేసాం. కానీ విచిత్రం ఏంటంటే మేము ఇంకా చావలేదు. అప్పుడు పరమానందయ్య అయోమయంగా తల పట్టుకుని, ఏంటి విషపు జిలేబీలా? అవెక్కడున్నాయిరా? రెండో శిష్యుడు ఆలోచనలో పడి, అవి మొత్తం ఖాళీ అయిపోయాయి కదా గురువుగారు. కానీ మీ మాటలు మాకు వేదవాక్కు. మేము గురువు గారిని మోసం చేయకూడదు కాబట్టి ఆ విషయాన్ని నాశనం చేశాం. మూడవ శిష్యుడు అతి తెలివిగా, ఒకవేళ మీరు అబద్ధం చెప్పి ఉంటే అప్పుడు మేము చేసిన త్యాగం వృధా అయిపోయినట్లే కదా గురువుగారు. పరమానందయ్య నీరసంగా తల పట్టుకుని, ఒరేయ్ వెర్రి నాయనలారా, అవి విషం కాదురా, అవి వేడి వేడి తీపి జిలేబీలు. నా కోసం ఎవరో భక్తులు తెచ్చి ఇచ్చారు, మీరు మొత్తం తినేశారా? పెద్ద శిష్యుడు, చూసారా గురువుగారు, ఆ విషయం మీ తెలివితేటలను ఎలా మార్చేసిందో. అది విషం కాదని మీరు అనుకునేలా మాయ చేస్తోంది. కానీ మేము ఉండగా ఆ మాయ పారదు గురువుగారు, పారదు. రెండవ శిష్యుడు, అవును గురువుగారు, మీరు అబద్ధం చెప్పినా సరే మిమ్మల్ని కాపాడుకోవడమే మా ధర్మం. అందుకే ఆ జిలేబీ విషయాన్ని మా కడుపుల్లో దాచేశాం. పరమానందయ్య తల పట్టుకుని, నేను పెట్టిన అబద్ధపు మంటలో నేనే పడ్డాను. వీళ్ళకి బుద్ధి చెప్పడం నా వల్ల కాదు సామి. అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ చిక్కు అనే ఒక చురుకైన కోతి ఉండేది. చిక్కుకి మిగతా కోతుల్లా చెట్లు ఎక్కి అల్లరి చేయడం కంటే రకరకాల వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. అడవిలో దొరికే రంగురంగుల పండ్లు, దుంపలు వేళ్లతో అది అద్భుతమైన వంటలు చేసేది. చిక్కు తన హోటల్ని ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఏర్పాటు చేసి దానికి చిక్కు హోటల్ అని పేరు పెట్టింది. దాని వంటల వాసన అడవి అంతా పాకిపోవడంతో జంతువులన్నీ క్యూ కట్టేవి. చిక్కుకి సహాయంగా చిట్టి అనే ఒక చిన్న కుందేలు గబగబా కూరగాయలు కోస్తూ ఉంటే చిక్కు తన తోకతో గరిటె తిప్పుతూ మల్టీ టాస్కింగ్ చేసేది. కానీ
ఈ అడవిలోనే బల్లు అనే ఒక బద్ధకస్తుడైన ఎలుగుబంటి ఉండేది. చిక్కుకి వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి దానికి కుళ్ళు మొదలైంది. నేను రోజంతా కష్టపడినా ఎవరూ పట్టించుకోరు, ఈ కోతి మాత్రం గరిటె తిప్పితే అందరూ మెచ్చుకుంటున్నారా అని బల్లు కసి పెంచుకుంది. ఎలాగైనా హోటల్ నాశనం చేయాలని వరుసగా కుట్రలు మొదలుపెట్టింది. మొదటగా అడవిలో అందరికంటే బలవంతుడైన గజరాజు దగ్గరికి వెళ్ళి, గజరాజా, ఆ కోతి మిమ్మల్ని మందబుద్ధి అని ఎగతాళి చేస్తుంది, మీ ఆహారంలో కావాలనే మట్టి కలుపుతోంది అని అబద్ధాలు చెప్పింది. కోపంతో వచ్చిన ఏనుగు హోటల్ని కూల్చేయబోతుంటే చిక్కు ఏమాత్రం తడబడకుండా అరటి పండ్లు, తేనె, కొబ్బరి పాలు కలిపి చేసిన అమృత ఫల పాయసం ఏనుగుకి ఇచ్చింది. ఆ తీయటి రుచికి గజరాజు ఫిదా అయిపోయి తన మీద అబద్ధాలు చెప్పిన బల్లుని తన తొండంతో ఎత్తి అవతల పరేసింది. బల్లు అంతటితో ఆగలేదు. ఈసారి నేరుగా వంటనే పాడు చేయాలని ప్రయత్నించింది. చిక్కు పక్కకు వెళ్ళినప్పుడు సాంబార్ గిన్నెలో ఒళ్ళంతా మంటలు పుట్టించే దురద ఆకులు కలిపేసింది. కానీ చిక్కు రాగానే ఆ కూర వాసన చూసి ఏదో తేడా ఉందని కనిపెట్టేసింది. ఆ కూరను పారేసి పక్కనే పొదల్లో దాక్కున్న బల్లు మీదకు ఒక తేనె తుట్టను వదిలింది. తేనెటీగల దెబ్బకు బల్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి తను పారేసిన ఆ దురద ఆకుల కుప్పలోనే పడి ఒళ్ళంతా గోక్కుంటూ నానా తిప్పలు పడింది. అయినా పంతం వదలని బల్లు ఒక రాత్రికి రాత్రే చిక్కు సేకరించిన ఎండుకట్టెలన్నిటినీ చెరువులో పడేసింది. ఉదయాన్నే నిప్పు లేకపోయినా చిక్కు కంగారు పడకుండా పెరుగులో దుంపలు, పండ్లు కలిపి మంట లేని వంటలు తయారు చేసి అడవిని ఆశ్చర్యపరిచింది. చివరి ప్రయత్నంగా బల్లు అడవిరాజు సింహం దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పింది. సింహం గంభీరంగా గర్జిస్తూ హోటల్ దగ్గరకు వచ్చినప్పుడు చిక్కు అడవి మూలికలతో అదిరిపోయే జంగిల్ కబాబ్ సిద్ధం చేసి పెట్టింది. ఆ రుచికి మెచ్చిన సింహం చిక్కుని మెచ్చుకుని అబద్ధాలు చెప్పిన బల్లుకి శిక్షగా ఆ హోటల్లో గిన్నెలు కడిగే పని అప్పగించింది. అప్పటి నుంచి బల్లు తన తప్పు తెలుసుకుని బుద్ధిగా గిన్నెలు కడుగుతూ చిక్కు దగ్గర వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. చిక్కు తన కష్టాన్ని, తెలివితేటలను నమ్ముకుని అడవిలోనే సూపర్ స్టార్ వంటగాడిగా ఎదిగింది. ఈ కథలోని నీతి, ఎదుటివారి ఎదుగుదల చూసి కుళ్ళుకోకుండా మన కష్టాన్ని నమ్ముకుంటే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకానొక సమయంలో ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ చింటూ అనే కుందేలు, బంగారు అనే నెమలి ఉండేవారు. వారిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు. బంగారు, నీ నాట్యం ఈరోజు చాలా బాగుంది. ధన్యవాదాలు చింటూ, నీ వేగం కూడా అంతే అద్భుతం. అదే సమయంలో ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. నెమలిని చూసి దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. వేటగాడు చప్పుడు చేయకుండా వలను పరిచి దానిపై గింజలు చల్లుతాడు. నెమలి గింజలను చూసి ఆశగా వెళ్ళి వలలో చిక్కుకుంటుంది. వల బిగుసుకుపోతుంది. నెమలి రెక్కలు ఆడిస్తూ భయంతో అరుస్తుంది. దూరంగా ఉన్న చింటూ అది చూసి కంగారు పడుతుంది. పాపం నెమలి గింజల ఆశలో పడి ప్రమాదాన్ని గమనించలేదు. వేటగాడు నెమ్మదిగా వల వైపు వస్తున్నాడు. వేటగాడు వల దగ్గరికి వస్తుండగా చింటూ అతను ముందుకు దూకుతుంది. చింటూ ఒక కాలు కుంటుతున్నట్లుగా నటిస్తుంది. అరే, ఈ కుందేలు కాలికి దెబ్బ తగిలినట్టుందే, దీనిని ఈజీగా పట్టుకోవచ్చు. అయ్యో, పారిపోతుంది, ఆగు కుందేలు! చింటూ తన ప్రాణాలను పణంగా పెట్టి వేటగాడిని దారి మళ్లించింది. చింటూ వేగంగా పరిగెడుతూ వేటగాడిని ఒక బురద గంట దగ్గరికి తీసుకువెళ్ళింది. వేటగాడు ఆ బురదలో పడిపోతాడు. చింటూ వెనక్కి వచ్చి తన పదునైన పళ్ళతో వలను కొరుకుతుంది. నెమలి విముక్తి పొందుతుంది. ఇద్దరూ కలిసి ఒక సురక్షితమైన గుహలోకి పారిపోతారు. వేటగాడు బురదలో చిక్కుకుని నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. చింటూ, ఈరోజు నా ప్రాణాలు కాపాడావు అని నెమలి అంటుంది. స్నేహితులంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా బంగారు అని కుందేలు అంటుంది.
ఈ కథలోని నీతి ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. బలహీనంగా ఉన్నామని భయపడకూడదు. తెలివితేటలతో ఏ సమస్యనైనా జయించవచ్చు. అనగనగా ఒక ఊరిలో ఒక తెలివైన ముసలి ఎలుక ఉండేది. దానికి 3 కూతుళ్ళు. ఒకరోజు ఆ ముసలి ఎలుక తన 3 కూతుళ్లను పిలిచి ఇలా అంది: పిల్లలు, నేను కాశీ యాత్రకు వెళ్తున్నాను. తిరిగి రావడానికి 6 నెలలు పడుతుంది. ఇదిగో, మీలో ఒక్కొక్కరికి ఒక వేరుశనగ గింజ ఇస్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు వీటిని ప్రాణం కంటే జాగ్రత్తగా దాచి ఉంచాలి, సరేనా అని చెప్పి యాత్రకు బయలుదేరింది. అమ్మ వెళ్ళగానే పెద్ద కూతురు ఆ గింజను చూసి, అమ్మకి అసలు బుద్ధి ఉందా? ఈ గింజను 6 నెలలు దాచడం ఏంటి? గాలి తగిలితే ఎండిపోతుంది, తేమ తగిలితే కుళ్ళిపోతుంది. అయినా 6 నెలల తర్వాత అమ్మకి ఎలా గుర్తుంటుంది? అప్పుడు పక్కింటి ఎలుక దగ్గర అప్పు తెచ్చి ఇచ్చేస్తాను అనుకుని ఆ గింజను టక్కున తినేసింది. ఆ రుచి చూసి అమ్మ భలే గింజ ఇచ్చిందే అని మురిసిపోతూ పడుకుంది. రెండవ కూతురు, ఇది కొంచెం జాగ్రత్త పరురాలు, కానీ చాలా బద్ధకస్తురాలు. నేను పెద్దక్కలా తినేయను, దీన్ని భద్రంగా దాస్తాను అని ఒక ఇనుప పెట్టెలో గింజను పెట్టి 3 తాళాలు వేసి తన మంచం కింద దాచేసింది. అమ్మ రాగానే ఇదే గింజను గర్వంగా ఇస్తాను అని ఫిక్స్ అయిపోయింది. ఇక 3వ కూతురు, ఇది అందరికంటే తెలివైనది. అమ్మ ఏదైనా ఇచ్చిందంటే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. ఈ గింజను దాచడం కంటే దీన్ని పెంచడం మేలు అని ఆలోచించింది. వెంటనే ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో మట్టిని తవ్వి ఆ గింజను నాటింది. దానికి రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ పిచ్చుకలు రాకుండా కాపలా కాసింది. ముసలి ఎలుక యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. 3 కూతుళ్లను పిలిచి, నేనిచ్చిన గింజలు ఏవి అని అడిగింది. పెద్ద కూతురు గజగజ వణుకుతూ, అమ్మా, నువ్వు ఇచ్చిన గింజ చాలా రుచిగా ఉంది అంటే అది ఎలుకల రాజు వచ్చి బలవంతంగా లాక్కుపోయాడు అని అబద్ధం చెప్పింది. అమ్మ ఎలుక దాని ముఖం చూడగానే అబద్ధమని కనిపెట్టేసింది. ఇక రెండో కూతురు గర్వంగా వెళ్ళి ఇనుప పెట్టె తెచ్చింది. తీరా తెరిచి చూస్తే 6 నెలల పాటు గాలి ఆడక, వెలుతురు లేక ఆ గింజ బూజు పట్టి నల్లగా కుళ్ళిపోయి ఉంది. అది చూసి రెండో ఎలుక ఏడవడం మొదలుపెట్టింది. ఇక 3వ కూతురు తల్లి చెయ్యి పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పచ్చని బలిష్టమైన వేరుశనగ మొక్క ఉంది. చిన్న ఎలుక మట్టిని తవ్వగానే లోపల నుంచి గుత్తులు గుత్తులుగా వందలాది వేరుశనగకాయలు బయటపడ్డాయి. ఇదిగో అమ్మా, నువ్వు ఇచ్చిన ఒక్క గింజ ఇప్పుడు 100 గింజలయ్యాయి అంది. ముసలి ఎలుక చిన్న కూతురిని దగ్గరకు తీసుకుని, షబాస్, తెలివైన వాళ్ళు వనరులను కేవలం దాచుకోరు, వాటిని అభివృద్ధి చేస్తారు. నా ఆస్తికి, ఈ ఇంటికి నువ్వే సరైన వారసురాలివి అని ప్రకటించింది. మిగిలిన 2 కూతుళ్ళు తమ తప్పు తెలుసుకుని తలదించుకున్నారు. ఈ కథలోని నీతి, కాలం మరియు వనరులను వృధా చేయకుండా కష్టపడి పనిచేసే వారి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు.